ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధము ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేస్తా జెండ పట్టుకోరా లోకేషన్నతో అడుగులేస్తామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రామోదయం కదిలి వస్తున్నాడో కదిలి వస్తున్నాడో కొన్ని నక్షత్రాలు రహదారులనే ఆకాశంగా భావిస్తాయి. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన అమరన్న గారికి మన మండల సభ తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీ మండల ఎక్స్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, అలాగే శ్రీ గౌరవ వెంకటరత్నం గారు, ఎక్స్ జడ్పీ గారు, డిస్ట్రిక్ట్ వాణిజ్య విభాగం గారు, పెద్దప్ప యూనిట్ ఇన్ఛార్జ్ గారు, కె అమన్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. గారికి మండల మహిళా సమైక్యం కూడా కూర్చొని పెట్టాయి కదా, మేము కూర్చొని ఏం చేసేది? వెలుగు కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మన ప్రియతమ శాసన సభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, మండలం నుంచి ఇరవై మండలం నుంచి విచ్చేసిన ప్రతి మహిళా సోదరి వాళ్ళకి స్వాగతం తెలుపుతూ, డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నమస్కారం అందరికీ కూడా. ఆ హామీలకి నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరీమణులందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాం. ఒకేసారి 2 నెలలు ముందు కూడా, అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు 2 నెలలు కూడా మీకు అందించడం జరిగింది. ఇంకా కూడా సూపర్ 6 లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో 6 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా నెరవేర్చడం జరుగుతుంది. కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కళలన్నీ నెరవేరే విధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే మన శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే, అభివృద్ధి అంటే 2 సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రిగా అన్నగారికి. అప్పుడే మనమందరూ చూసాము అభివృద్ధి ఎలా, ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించినారో మనమందరూ కూడా చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కియా కార్ల కంపెనీ కాడ నుండి శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రీలు అంతా కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసినారు. ఇప్పటి మనం 5 ఏళ్లలో మన శాసనసభ్యులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిదర్శనం. ఇప్పుడు మనం వచ్చిన 7 నెలల్లో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామాన కూడా 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక సీసీ రోడ్ వేసిన పాపాన పోలేదు ముందున్న ప్రభుత్వం. మీరందరూ కూడా చూసింటారు. ఇప్పుడు మీరందరూ చూసే ఉంటారు. ఈ 7 నెలల్లో ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా, ఏ వీధిలో అయినా ఖాళీగా ఉంటే సీసీ రోడ్ పడకుండా
చెప్పండి. ఇక ఎక్కడన్నా కూడా సీసీ రోడ్లు బాగా జరుగుతున్నాయి మన గ్రామాల్లో? చెప్పాలి, ఆన్సర్ లేదు మన దగ్గర. జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల కార్యక్రమాన్ని నిర్విరామంగా, అంటే 3 నెలలకోసారి ప్రతి ఊర్లోన ఎక్కడా కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు నిర్మించే బాధ్యత అన్నగా తీసుకున్నారు. అలాగే డ్వాక్రా మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి గ్రామాల్లో ఎన్నో. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. 2024 వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు. అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకొక ప్రభుత్వం కొనసాగించాలి. చాలా పనులు ప్రధానంగా 2019 నుంచి 24లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కొనసాగించలేదు. కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తీవ్రమైనటువంటి నష్టం, ప్రజాగ్రహం కలుగుతుందనేటువంటి ఆలోచనతోనే మహిళలు ఈ రోజు చేసేటువంటి ధైర్యం ఏ ప్రభుత్వాలకు రాలేదని చెప్పి సందర్భంగా కూడా నేను దృష్టి చేస్తా ఉన్నాను. ఇదేదో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు మేము వేదికలపై కూర్చొని చాలా మంది మాట్లాడినాం. ఈరోజు మేము ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పే ప్రయత్నం చేశారు. ఆలోచనలు చెప్పచ్చు. ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయొచ్చు. అయితే ఈ రోజు ఏదైతే బ్యాంకులు మీకు ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారో ఆ రుణాల్లో తిరిగి 99.99% తిరిగి మీరు కడతా ఉన్నారు. కాబట్టి మీ కావాలని బ్యాంకులు వస్తున్నాయి. ఈ రోజు ఏదో ప్రభుత్వంలో మేము గొప్ప, ఇన్ని కోట్లు మేము ఇస్తా ఉన్నామంటే అదేదో మా గొప్ప అని ఈ రోజు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆ గొప్ప, ఆ క్రెడిట్ మొత్తం కూడా మహిళలు మీరు నిజాయితీగా కడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీ కాళ్ళ దగ్గర బ్యాంకులు వస్తా ఉన్నాయి. బ్యాంకులకి ఈ రోజు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకో అని చెప్పి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరూ దృష్టికి చేస్తా ఉన్నాం. మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఊదురు పొట్లు వేసుకొని పరిచిపెట్టారు. చాలా మంది 50-60 సంవత్సరాలు దాటిన ఇంకా ఊదురు పొట్లు గుర్తుంటాయి. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళకి ఊరికి ఊదురు పొట్లు గుర్తుంటాయని నేనైతే అనుకోవడం లేదు. ఆ రోజు కట్టు వేసుకొని పోతే కట్టుపోయి మంట ఇస్తే అది సరిగ్గా అనుకోకపోతే పరిస్థితులు ఉంటే ఊరు పొట్టుకొని ఊరి కంటిలోకి పొగొస్తా ఉంటే దగ్గు వస్తా ఉంటే అవసరం పడినటువంటి సందర్భాన్ని 15 ఏళ్ళ ముందు చూసాం. 15-20 ఏళ్ళ ముందు నేనైతే చూసా. చాలా మంది చూసింటారేమో. ఆ చూసినటువంటి కారణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అనేది మొదలు పెట్టారు. ఆ రోజు నిజంగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోతేనే ఆయన గ్యాస్ కనెక్షన్ ఇస్తే తీసుకునేవాడు. ఎంపీలు అందరికీ గ్యాస్ కనెక్షన్ అడిగేవాళ్ళు కాదు, అందరికీ ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎవరు అడిగితే పేదలందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఆ రోజు ఇచ్చారు. అదే దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా మీకు అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా కూడా దాన్ని లాంచ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఇంకా 2-3 కార్యక్రమాలు మీరు చేయవలసింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏదైతే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు బిడ్డలు చదువుకునేటువంటి వాళ్ళకి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం గతంలోనే తీసుకోవడం జరిగింది. అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్నే కూడా కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే అమలు చేసి మహిళా సోదరులందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఆ రోజు ఏదైతే పెన్షన్లు ఒకేసారి 3,000 నుంచి 4,000 చేసి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని
తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పుల బాధలో ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోగలిగాం. పోలవరానికి మనకు ఏం సంబంధం లేదనుకుంటే ఖచ్చితంగా పోలవరానికి మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో అటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలన్నింటినీ కూడా అన్ని ద్వారా నీళ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పనులు కూడా మొదలు కాబోతున్నాయి. మొన్ననే టెండర్లు కూడా కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పుంగూరు బ్రాంచ్ ఛానల్ కానీ కుప్పం బ్రాంచ్ ఛానల్ కానీ రెండింటినీ కూడా లైన్లకు టెండర్ అయినాయి. అవి కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అయితే మన ప్రాంతానికి కూడా త్రాగునీరు సాగునీరు అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం సాధించింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ కానీ అటుపక్క రైల్వే కానీ స్టీల్ ప్లాంట్లు కానీ వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకురాగలిగాం. దానివల్ల ఈ రాష్ట్రంలో మాకు ఆదాయం కొంత జనరేట్ అయితే ఆ వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని మీ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రినర్, ఒక పారిశ్రామికవేత్తను, మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు మీరెవరైనా సొంతంగా చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేస్తే దానికి కావాల్సినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీఐఐసి నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి 50% సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచనతో అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందో వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా కట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగుపోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది మహిళా సోదరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏవైతే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో దాదాపు 7.5 కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఈ యొక్క మార్చిలో 28.5 కోట్ల టార్గెట్ గా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు ఇంత కూడా ఎక్కువగా ఏదైతే ఈ రోజు 20 లక్షల వరకు ఒక గ్రూప్ లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాన్ని బాగు చేసుకోమని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. వెలుగు ఏపీఓ గారు, ఎంపీడీఓ గారు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదికపై ఉన్నారు. వారందరికీ పేరు పేరున ముఖ్యంగా మండలం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నమస్కారం. ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి, మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నాయనే దానిపైన మాట్లాడడం జరిగింది. నేను ఒక 2-3 విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశ జనాభాలో 100% పైన మహిళలు ఉన్నారు. పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందని మొట్టమొదటగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు సందర్భంగా దృష్టి చేస్తా ఉన్నాం.
ఆయన ఆస్తిలో మహిళలు కూడా సమాన హక్కు కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన. రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి వేదికలపైన చోటు కల్పించింది కృష్ణ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన అడుగు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూరదృష్టితో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి, పొదుపు అలవాటు చేసి డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిగా డాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడు 1995లో నేను శాసనసభ్యుడైన మొట్టమొదటిసారి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఎగతాళి చేశారు. ఆ రోజు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీరులు తిప్పుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులందరూ ఎగతాళి చేశారు, గేట్ చేశారు. ఆ రోజు ఈ రోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేరుగా ఈ రోజు మేము బ్యాంకుకి వెళ్ళి 50 అయినా మాకు అప్పిమంటే మీ దగ్గర ఏముంది, ఏం తాకట్టు పెడతావు అని మమ్మల్ని అడుగుతారు. ఈ రోజు దాదాపు 7.5 కోట్లు అంటే ఈ సంవత్సరం 28 కోట్ల పైన ఏ తాకట్టు లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈ రోజు ఇంతగా మీరు ఎదిగారంటే ఆ రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు చేసి 5 రూపాయల పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఎత్తుకు ఎదిగి ఒక సంఘానికి 20 లక్షల రూపాయలు ఏ తాకట్టు లేకుండా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన దూరదృష్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి సందర్భంగా ఒకసారి మీ దృష్టికి తెస్తా